మిత్రులారా, ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషమియ్యని ఎడల అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను. కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులు ఎటువైననో కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి. నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము. ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితంలో ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను. లేఖనము కీర్తనలు 119:92 వచనము. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషమియ్యని ఎడల నా శ్రమలయందు నేను నశించియుందును. స్నేహితులారా, జీవితంలో కొన్ని పర్యాయాలు విపరీతమైన అనారోగ్య పరిస్థితులు, మరణాంతకమైనటువంటి వ్యాధులు మనలను చుట్టుముట్టినప్పుడు ఏదైనా హాస్పిటల్కు వెళ్ళి మంచి డాక్టర్ గారిని కలిసి ట్రీట్మెంట్ పొందిన సందర్భంలో ఆ తీవ్రమైన ప్రాణాంతకమైన వ్యాధి నుండి మనము బయటపడినప్పుడు, అయ్యో ఈ డాక్టర్ గారిని నేను కలవకపోయి ఉంటే, ఈ హాస్పిటల్కు నేను వెళ్ళకపోయి ఉంటే నా ప్రాణము గాలిలో కలిసిపోయేది. వీళ్ళను కలవడం వల్ల ఈ హాస్పిటల్లో లేదా ఈ డాక్టర్ గారి దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవడం వలన నేను బ్రతికినాను అనే మనము తలపోస్తాం. అదే మాటను నలుగురితో పంచుకునేటటువంటి వారంగా ఉంటాం. చదవబడిన లేఖన భాగంలో కూడా కీర్తనకారుడు ఆయన శ్రమలలో ఉండినప్పుడు బంధకాలు, వేదనలు, సమస్యలు, సూటిపోటి మాటలు, కన్నీళ్ళు ఆయనను ఆవరించినటువంటి సందర్భంలో మీరు చూడండి, ఈ వచనంలో నేను నశించి ఉందును అంటే ఆయనకి శరీర సంబంధమైన విషయాలలో కావచ్చు, మానసిక సంబంధమైన విషయాలలో కావచ్చు, ప్రాణాంతకమైనటువంటి పరిస్థితులు ఏర్పడినవి. స్నేహితులారా, ఈ సమాజంలో మనము జీవిస్తూ ఉన్న తరుణంలో మన సంతోషాన్ని పంచుకోవడానికి నలుగురు ముందుకు వచ్చుచూ ఉండవచ్చు. మన బంధువులు, స్నేహితులు, రక్త సంబంధికులు ఎవరైనా కూడా మన కష్టాలలో, మన నష్టాలలో సహాయము చేయడానికి ఎవ్వరూ ముందుకు రారండి. అంటే సంతోషాన్ని పంచుకోవడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉండవచ్చు, కానీ నీ కన్నీళ్ళు పంచుకోవడానికి, నీ అవమానాలు పంచుకోవడానికి, నీ సమస్యలు పంచుకోవడానికి ఎవ్వరూ సిద్ధంగా లేరు. ఈరోజు నువ్వు సమస్యతో కృంగిపోతూ ఉన్నావు. విషయము నీ ప్రాణం మీదకి వచ్చింది. విషయము నువ్వు తట్టుకోలేనంతగా ఉండింది. నువ్వు దాన్ని భరించలేవు, సహించలేవు. ఎవరి వైపు చూస్తే నీకు ధైర్యం కలుగుతుంది? ఎవరి వైపు చూస్తే నీకు ఆదరణ కలుగుతుంది? నీ చుట్టూ ఉన్న ప్రజలలో ఎవరైనా నిన్ను ధైర్యపరచగలిగిన వారు ఉన్నారా? ఆదరించగలిగిన వారు ఉన్నారా? సహాయం చేయగలిగినటువంటి వారు ఉన్నారా? కొన్ని సమస్యలు అయితే మానవుని యొక్క సహాయానికి మించినటువంటివండి. ఏ మనిషి మన ప్రక్కన నిలువబడినా మనము ధైర్యం పొందలేమో, ఏ మనిషి చేయూతనిచ్చినా మనము బలము పొందలేమో. అది మనుషుల సహాయం వలన ఆ సమస్యలో నుండి మనము బయటకు రాలేము. అలాంటి తరుణంలో ఎవరి వైపు చూసినప్పుడు నెమ్మదిని, ఆదరణను, విడుదలను మనము అనుభవించేటటువంటి వారంగా ఉన్నాము. అంటే స్నేహితులారా, ఈ కీర్తనకారుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు.
ఆ ధర్మశాస్త్రము అంటే దేవుని మాట వలన నేను ఆదరింపబడినానని, దేవుని మాట వలన నేను ధైర్యపరచబడినానని, లోకము నన్ను సూటిపోటి మాటలతో నా జీవితాన్ని నాశనం చేస్తున్నటువంటి వేళ, లోక సమస్యలు నన్ను ముంచెత్తుతున్నటువంటి వేళ, లోకంలో ఉన్నటువంటి ఆటుపోట్లకు నేను లోనై ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేని పరిస్థితుల మధ్య దేవుని స్వరము నన్ను లేవనెత్తగలిగింది, దేవుని స్వరము నన్ను ధైర్యపరచగలిగింది. దేవుడు నాతో మాట్లాడినాడు గనుకనే, దేవుడు నన్ను లేవనెత్తినాడు గనుకనే, దేవుడు నన్ను ఆదరించి ప్రోత్సాహపరిచినాడు గనుకనే నేను ఇంకా జీవించగలుగుతూ ఉన్నాను. ఒకవేళ దేవుని స్వరము నాకు వినబడకపోయి ఉంటే నేను నశించేటటువంటి వాడను అనే వారు సాక్ష్యము తెలియజేస్తూ ఉన్నారు. ఈ దినాన నీ జీవితాలలో కూడా అయ్యో నా పక్షాన నిలువబడేటటువంటి వారు ఎవ్వరూ లేరే, నా కన్నీళ్ళు ఎవరికి అర్థం కావడం లేదు, నా యొక్క బాధలు ఎవరికి అర్థం కావడం లేదు, బంధకాలలో ఉన్నాను, శ్రమలలో ఉన్నాను, కన్నీళ్ళ పాలై జీవితాన్ని గడుపుతూ ఉన్నాను అని కృంగిపోతూ ఉన్న వేళ, నిరాశ నిస్పృహలకి లోనైనటువంటి వేళ, ఏ హస్తము నిన్ను లేవనెత్తడానికి నీ వైపు చాచబడని సందర్భంలో స్నేహితులారా, దేవుని వాక్యము నిన్ను ఆదరించడానికి, దేవుని నా వాక్యము నిన్ను ప్రోత్సాహపరిచి ధైర్యపరచడానికి సిద్ధముగా ఉంది అని తెలియజేయడానికి సంతోషిస్తూ ఉన్నాను. హగరు జీవితాన్ని ఒక పర్యాయము మనము గమనించినప్పుడు స్నేహితులారా, ఏ కుటుంబంలో, ఏ అబ్రహాము కుటుంబంలో తను జీవిస్తూ ఉన్నదో ఆ అబ్రహాము కుటుంబము ఆమెను వారి యొద్ద నుండి నిర్దాక్షిణ్యంగా, ఏ సహాయము లేకుండా, ఏ వనరులు లేకుండా, ఒక స్త్రీ గర్భిణిగా ఉంది, బయటకెళ్తే ఈమె ఎక్కడ బ్రతుకుతుంది, బయటకెళ్తే ఈమెకి ఎక్కడ భద్రత ఉంటుంది, బయటకెళ్తే ఈమె ఏం తింటుంది, బయటకెళ్తే ఈమెకు షెల్టర్ ఎక్కడ ఉంటుంది అని ఆలోచించకుండా నిర్దాక్షిణ్యంగా ఆమెను బయటకు వెళ్ళగొట్టినటువంటి వారుగా ఉండినారు. చూడండి స్నేహితులారా, మరి ఎవరి స్వరాన్ని బట్టి ఆమె బ్రతికింది, ఎవరి స్వరాన్ని బట్టి నిరీక్షణ ఆమెలో కలిగింది, ఎవరి స్వరాన్ని బట్టి ధైర్యం ఆమెలో కలిగిందనంటే దేవుని యొక్క స్వరాన్ని బట్టి, దేవుని యొక్క మాట ద్వారా ఆమె భవిష్యత్తును గూర్చినటువంటి నిరీక్షణ, ధైర్యములు వహించగలిగినటువంటిదిగా ఉంది. ఏలియా జీవితాన్ని కూడా ఆయన ఒక రకంగా ఆహాబు, యెజబేలు లాంటి క్రూరత్వం కలిగిన పాలకులకు వ్యతిరేకంగా జీవించడం వలన ఆ మొత్తం రాజ్యంలోనే నివసించడానికి అనుకూలత లేనటువంటి వాడిగా ఉన్నాడు. ఒక రకంగా ఆయన మానసికంగా, శారీరకంగా ఎక్స్కమ్యూనికేట్ చేయబడినాడండి, వెలివేయబడినాడు, అరణ్యంలో బ్రతుకుతున్నాడు. మనుషుల సహాయము లేదు, ఆహారము లేదు, దిక్కు లేదు, ఆదరించేవారు లేరు, ధైర్యపరిచేవారు లేరు, తోడు ఉన్నటువంటి వారు కూడా లేరండి. ఎంత ఒంటరితనము, ఎంత వేదన, ఎన్ని కొరతలు ఆయనను బాధ పెట్టి ఉంటవి, ఎన్ని సమస్యలు, తృణీకారాలు ఆయన హృదయాన్ని వేధించి ఉంటవి, ఎన్ని రకాలైన సూటిపోటి మాటలతో ఆయన హృదయము మరి ద్రవించబడి ఉంటుంది. అలాంటి సందర్భంలో ఎవరు ఆయనతో మాట్లాడినారు, ఎవరు ఆయనను ఆదరించినారు, ఎవరు ఆయనను ధైర్యపరిచినారు అని మనం పరిశీలన చేస్తే దేవుని స్వరమే ఆయనను దర్శించింది, దేవుని వాక్యమే ఆయనను బ్రతికించింది, దేవుని స్వరమే ఆయనకు నిరీక్షణ, ధైర్యములను అందించినటువంటిదిగా ఉంది. ఈ దినాన నీ జీవితంలో కూడా అటువంటి నిరీక్షణను, ధైర్యమును అందించి నాశనంలో నుండి, పతనంలో నుండి, మరణాంధకార లోయలో నుండి
నిన్ను విడిపించగలిగిన శక్తి దేవుని వాక్యానికి ఉంది అని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన. కృపగల తండ్రి, ప్రేమగల మా దేవ, మీ పరిశుద్ధ నామమునకు వందనాలయ్యా. జీవితంలో శారీరకంగా మానసికంగా మేము కృంగిపోయిన పరిస్థితుల మధ్య విసిగి వేసారి జీవిస్తున్నటువంటి జీవితంలో యందు ఆదరించే దేవుడవని, ధైర్యపరిచే దేవుడవని, మీ విశ్వాసులు శోకంలో ఉన్న నాడయ్యా, మీ విశ్వాసులు వెలివేయబడిన నాడయ్యా, మీ విశ్వాసులు సూటిపోటి మాటలకు లోనైన నాడయ్యా, మీ విశ్వాసులు కన్నీటి దారలను ఎదుర్కొన్న నాడయ్యా, మీ విశ్వాసులు వెలివేతకు లోనైన నాడయ్యా, మీ స్వరము వారిని ఆదరించింది, మీ స్వరమే వారిని లేవనెత్తింది, మీ స్వరమే వారిని ధైర్యపరిచినటువంటిదిగా ఉంది. మరి నీ ప్రియబిడ్డలు ఈ వాక్యంలో కూడా ఏకీభవిస్తున్నటువంటి వేళ వారి మొరలను చూచుచున్న దేవుడవు, వారి కన్నీటిని ఎరిగినటువంటి ప్రభుడవు, మీ స్వరాన్ని అనుగ్రహించి వారిని బలపరచుమని క్రీస్తు పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడునుగాక. ఆమెన్.